టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై ఐసీసీ చైర్మన్ జైషా ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పటికీ నా దృష్టిలో రోహిత్ శర్మే కెప్టెన్ అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా రోహిత్ శర్మ విషయానికి వస్తే 11 ఏళ్ల పాటు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా చేజిక్కించుకోలేకపోయిన టీమిండియాకు రోహిత్ కెప్టెన్సీలో ఐసీసీ 2024 టీ20 వరల్డ్ కప్ తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని సైతం అందించి ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టాడు. అయితే టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ రీసెంట్ గా ఇంగ్లాండ్తో సిరీస్ కు ముందు టెస్ట్ ఫార్మాట్ నుంచి సైతం తప్పుకున్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ గెలవడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. కానీ టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం టీం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రోహిత్ ను కెప్టెన్ గా తప్పించి శుభ్మన్ గిల్ కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. దాంతో ప్రస్తుతం రోహిత్ కేవలం ఆటగాడిగా మాత్రమే టీమిండియాలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో రీసెంట్ గా జరిగిన ఓ కార్యక్రమంలో జైషా రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. జైషా మాట్లాడుతూ, మా కెప్టెన్ ఇక్కడే ఉన్నాడు. ఇప్పటికీ అతన్ని నేను కెప్టెన్ అనే పిలుస్తా. ఎందుకంటే అతని నాయకత్వంలోనే టీమిండియా 2 ఐసీసీ టైటిల్స్ సాధించింది. 2023 వన్డే వరల్డ్ కప్ ను కొద్దిలో మిస్ అయినప్పటికీ ఆ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్ల్లో విజేతగా నిలిచాం. దాంతో వరల్డ్ కప్ విజేతగా నిలవలేకపోయినా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాం. ఆ సమయంలో నెక్స్ట్ ఇయర్ జరగబోయే టీ20 వరల్డ్ కప్ ను గెలవడంతో పాటు ప్రేక్షకుల మనసులు కూడా గెలుస్తామని నేను కామెంట్ చేశాను. దాన్ని మా టీం నిజం చేసి చూపించిందని జైషా గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక 2021 డిసెంబర్లో పూర్తిస్థాయి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ 56 మ్యాచ్ల్లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో భారత్ 42 గెలిచి 12 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అలాగే టీమిండియాను 2 సార్లు ఆసియా కప్ విజేతగా కూడా నిలబెట్టాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో 3 వన్డేల సిరీస్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు.